యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలుపుతుంది. దానియేలు ఎరుచలేము కుటీలో మమ్మారు మోకరించి ప్రార్థించేసి దానియేలు 6:10 మనం చదువుకుంటాం. మోకరించి ప్రార్థన చేయడం ప్రభు చిత్తమని మనకు తెలిసిపోయి దానిలో నడిచినట్లుగా అయితే గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. దేవుడు దయగలిగిన మా తండ్రి, మరొక్కసారి ఈ రాత్రి మీ పాదాల దగ్గరికి వచ్చినందుకు నీ కృపను బట్టి దేవా, నేను నిన్నడబెట్టి ఈరోజు కూడా మాకు అవకాశం ఇచ్చావు. ప్రభువా, నేను స్తుతించ నిన్ను ఆరాధించుట నాకు నేర్పించండి దేవా. నీ సన్నిధిలో ప్రార్థన చేయడం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ రాత్రి మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయాలు తెరవండి నాయన. మరలా బరుల కాలం, అపోస్తుల కాలం, ప్రవక్తల కాలము ప్రభువా మేము చూసినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించాయనయ్యా. మా దేశం నుండి ప్రపంచం అంతయు నీ వాక్యం వెళ్ళినట్లుగా బలవంతంగా మారినట్లుగా నువ్వు ఆశీర్వదించదండి. 30 దంతులుగా 60 దంతులు మాత్రం కోరుకోవట్లేదు కానీ 100 ఫలము మా జీవితాల్లో మాకు అలిగిరించమని యాదగతను స్వత్తపరచండి. వాక్యమైన నాయన ప్రతి చీకటిని యేసు నామలో బంధించినాము నాయన. యేసు నామ అడిగి పొందుకోయి ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. సీమోను పేతురును చూసి యేసు మోకాలు ఎదురు సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోమ్మని నేను పాపాత్రులను చెప్పింది. ఏలయనగా వారు పెట్టిన శాపలు అతడునితో ఉన్న వారందరూ విస్మయం పొందారు. అలాగని సీమోనుతో కూడా పాలువారైన జబదేయి కుమారుని యాకోబుని, యోహానును విస్మయం పొందారు. అందుకు యేసు, భయపడకు, ఇప్పటి నుండి నువ్వు మనుషులు పెట్టేవారు ముందు అని సీమోనుతో చెప్పాను. అక్కడి మనం గమనించినట్లుగా అయితే దేవుని పట్ల యేసు క్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు పరిచయం చేశారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు జనసమూహము దేవుని వాక్యం వింటూ ఆయన మీద పడుతున్నారు. మనం ఎప్పుడైతే ఆయన వాక్యం వింటుంటామో దేవుని పట్ల ఆయన సమీపంగా రాగలుగుతాం. ఆయన గిన్నెసర సర్మదీరంగా నిలిచి ఉన్నాడని ఆయన దృష్టి 2 దోణుల మీదకి వెళ్ళింది. వాక్యంలో మనం చూస్తాం. ఆ దోణుల మీదకి ఆయన దృష్టి ఎందుకు వెళ్ళిందో తెలుసా? ఆ జాలరులో తన ఓలలు కడుక్కుంటున్నారు, అందుకని ఆయన దృష్టి వాటి మీదకి వెళ్ళింది. వాటిలో సీమోను ఒక దోణి, ఆ దోణి ఎక్కినాడు. నీ వల ఎప్పుడైతే కడుక్కుంటావో అప్పుడు నీ దోణిలోకి వస్తాడని చెప్పాడు. కడుక్కున్న హృదయము లేనప్పుడు నీ దోణిలోకి నీ జీవితం ఎక్కలేడు. ఆయన ఉండలేడు, ఆయన కోరుకోలేడు దేవుని పట్ల, ఆయన రాలేడు దేవుని పట్ల. నీవు ఆత్మ ఇచ్చినా సరే అందులోకి రాడు. నీవు కడగబడాలి. యేసు ప్రభు నీ దోణిలోకి ఎక్కినప్పుడు నీ జీవితం మారిపోద్ది, నీ శాపం పోద్ది, నీ రోగం పోద్ది. నీవు అన్ని విషయంలో ప్రజలకు దీవెనకరంగా మార్చబడతావు. ప్రభు నీ నామం మహిమపరచబడుతుంది. ఇప్పుడు సీమోను దోణికి ప్రభు కొంచెము లోతునకు నడిపించమని ప్రభు చెప్తున్నాడు. సైంతులరా, మనం ఎన్నడూ కూడా ఒడ్డున ఉండాలని, పైపై భక్తి చేయాలని కోరుకోడు. మనల్ని లోతులోకి ఆయన నడిపిస్తాడు. లోతుకి నడిపించిన తర్వాత ప్రభు అంటున్నాడు, వల వేయమంటున్నాడు చేపలు పెట్టడానికి. అప్పుడు పేతురు తన హృదయాన్ని తిప్పుతున్నాడు. ఏలినవాడా, రాత్రంతయో ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా పడలేదన్న. ఆయనను ఈ మాట చెప్పిన వల వేస్తున్నాను. జరిగినదంతా ప్రభు పేతురుతో పంచుకుంటున్నాడు. అయ్యా, రాత్రంతయో ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా పడలేదు. ప్రభు మాట మీద ఆధారపడినప్పుడు, వల వేసినప్పుడు దేవుని కృపను పడ్డ విస్తారమైన చేపలు పట్టాయి. దోణులు నిండుకున్నట్లుగా చేపలు పట్టాయి. తోటి జాలర సహాయంతో ఆ వలల పైకి లాగినారు. ఆ ఆశీర్వాదం చూసిన తర్వాత పేతురు ఉదయం బద్దలైపోయినట్లు మనం చూస్తున్నాం. ఈ రాత్రి ఇది మన జ్ఞాన భాగ్యం. చేపలు నమ్మాలని ఆలోచించట్లేదు కానీ, ఇలాగా రోజు బాగుందని అనుకోవట్లేదు కానీ, యేసు ప్రభువా రోజు దీవించమని అడగట్లేదు కానీ, ఆయన అంతరంగాన్ని చూసుకొని ప్రభువా, నేను పాపాత్రులను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నాడు పేతురు. నాలాంటి వాడు ఇటువంటి దేవుని
అనర్హుడు అని ఎలిపిస్తున్నాడు పేతురు. దేవుని వాక్యంలో సలసత్తుగా పేతురు ఆయన మోకాల ఎదుట సాగిలు పట్టాడు. నా ప్రేమైన స్నేహితులారా, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు అంతరంగత్వంలో దేవుడు గ్రహించాడు. తన ముందు ఆశీర్వాదం ఉంది, తనతో యేసయ్య ఉన్నాడు, తనకు సహకరించేంటి జాలరులు సహారులు ఉన్నారు, ఆయన దోణులు యేసయ్య ఉన్నాడు. ఇవి ఏవి పేతురికి సంతోషం కలిగించలేదు. తన అంతరంగమైన దాని స్థితిలో అది ఒకటే పేతురు చూసుకోగలుగుతున్నాడు. నీతో ఎవరున్నారు? నీ ముందు ఆశీర్వాదం ఉంది, నీ దోణిలో ఎవరున్నారు కాదు, అది కాదు ముఖ్యం. స్నేహితుడా, నీ అంతరంగం ఎలా ఉన్నదో ప్రాముఖ్యము. నాలాంటి వాడి జీవితంలో యేసు ప్రభు రావడం ఏంటి? నా దోణులకు యేసే ఎక్కడ వింటా? ఈ ఆశీర్వాదం నేను అరుగున్నా ప్రభు నిన్ను ఇక్కడ ఇతర దేశాలు వెళ్తున్న నీవు ఫోటో తీసి ఎప్పుడు దిష్టి ప్లేట్లో ఉన్నానని వాట్సాప్లో మెసేజ్లో అది నువ్వు సంతోషంగా భావించుకుంటున్నావా? ఎక్కడ ఉండవలసిన ప్రభువా, నేను ఎక్కడున్నాను, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను అడుగున్నా ప్రభువా, దేవా నాలాంటి నువ్వు ఎలా తీసుకెళ్తున్నావు? నీ అంతరంగా గ్రహిస్తే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? పేతురు నిన్ను మనసులు పెట్టి జాలరుగా చేస్తాను. పేతురు వెలిపిస్తుంటే ప్రభు రాబోయే కాలంలో ప్రభు ఏం చేయబోతున్నాడో మాట్లాడుతున్నాడు. ప్రేమైన వారిలాగా మన జీవితంలో కొద్దివై ఉన్నది ఏంటంటే మనం ఎవరో గ్రహించుకోలేకపోతున్నాం. అబ్రహాము దుమ్ము ధూళి వంటి వాడు అన్నాడు అబ్రహాం. బాప్తీస్తుని యోహాను ఆయన చెప్పులు వంటి యోగ్యుని కాదన్నాడు యోహాను. నేను పాపులను ప్రధాన అన్నాడు పౌలు. నేను సచ్చిన కుక్కను వంటి వాడిని. నీ గురించి ఏం ట్రీట్మెంట్ ఇస్తావు? నీ కోసం అని ఏం చెప్తావు? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం నువ్వు ఎవరివో గ్రహించుకోలో ఎనలేని ఆశ్రదం ఉన్నది. యేసు ప్రభు నీ దోణిలోకి వస్తే నీ ప్రయాస అంతాను మర్చిపోయి గొప్ప ఆశ్రదం నువ్వు చూస్తావు. యేసు ప్రభు మాట చొప్పున చేస్తే నీ అంతరంగమును నువ్వు గ్రహించుకుంటే రాబోయే కాలంలో దేవుడు నీ కొరకు దాసుంచిన ఆయన బయలుపరిచి నెరవేరుస్తాడు. ఏది శ్రేష్టమో నువ్వు గ్రహించాలి. రాత్రి పేతురు అంతరంగాన్ని దేవుడు గ్రహించాడు. మనసులో పెట్టే జాలారైపోయింది. యేసు గొప్పవాడిగా చెప్పుకొని అనుకోకండి. మీరు రక్తస్రావణ ఒక స్త్రీ వచ్చి యేసయ్య వస్త్రము ముట్టినప్పుడు నేను బాగుపడతానని సూచించింది. ఆమె వేసి వస్త్రం తినట్టున్న ఆమెను స్వస్థపరిచి గనపరిచాడు. కంపెనీట్లుగా సైతులారా, దేవుని బిడ్డలారా, అపోస్తలుల 5వ అధ్యాయము 15 వచ్చిన పేతురు జనులు రోగులు ఈతలకు వచ్చి వారిలో ఎవరి మీదను అతని నీడయను పడవలెనను మంచముల పరుపుల మీద వారిని ఉంచారు. పేతురు నీడలో కూడా స్వస్థత ఉంది. ఆయన నీడ పడితే రోగులు బాగు చేపడ్డారు. యేసు ప్రభువుని ఆయన వస్త్రం పట్టుకుంటే పేతురు వస్త్రం పట్టుకోవాల్సిన పని లేదు. ఎంత గొప్ప కృపండి! అంతరంగా గ్రహించు పశ్చాత్తాపడిన వ్యక్తిని ప్రభు ఎలా చేశాడు? తమ్ముడు చెల్లి నిన్ను కూడా అలా చేస్తాడు. మొదట రాజు 19వ అధ్యాయం 16 వచనములో ఇశ్రాయేలు వారు హింసీ కుమారుడు యెహోవా పట్టాభిషేకం చేసి నీ కుమారుడు ప్రవక్త ఉండేటు అబీమెలెకు షాబాబు కుమారుడిని ఎలీషాతో అభిషేకం చేసి దైవజనుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. యేసు సందర్భంలో మాట్లాడుతున్నాడు. ఒకసారి మీతో పంచుకుంటున్నాను. ఏలియా ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. ఆయన గొప్ప ప్రవక్తగా దేవుని కొరకు మహారోషం కలిగిన వాడు. అప్పుడు ఇశ్రాయేలును అహాబురాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య యెజెబెలు బహు దుర్మార్గుడిగా ప్రవర్తించినప్పుడు బయలుదేర ప్రవృత్తులను పోషిస్తున్నారు. ఏలియా ఆకాశం అగ్ని కురిపించి బలిదేవతలు ప్రవక్తలందరూ సమూహంగా నాశనం చేసిన వార్త యెజెబెలు కింద పడినప్పుడు నీ ప్రాణం వారిలో ఒకరు ప్రాణం వల్లే
చేయని యెడల దేవుడు నాకు గొప్ప ఉపయోగం కలిగి చేయనుగాక. ఏలియాతో అన్నప్పుడు ఏలియా భయపడి పారిపోయి బరువు వృక్షం కింద పడుకున్నాడు. ఇంతబట్టికి సార్ నా ప్రాణం తీసుకొని వెళ్ళి ప్రార్థించాడు. జాగ్రత్త, ఎప్పుడు ప్రార్థన చేయదు. జీవమర్దును ఆయన చేతుల్లో ఉన్నాయి. ఎప్పటి వరకు నేను ఉంచాలో, ఎలా వాడుకోవాలో ప్రభుకు బాగా తెలుసు. నిరాశ అపవాది బలమైన ఆయుధం గుర్తుపెట్టుకో. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభు యందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి సిరులను గనుల వారులుగా ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పుడుకు ఆసక్తులే ఉండమంటున్నాడు. ప్రభువులు మొదట కొరింథీలు పత్రిక 1వ అధ్యాయం కొరింథీ పత్రికలో చెప్తున్నాడు ప్రభువుతో, మీ హృదయాలు ఆయన నామంలో స్థిరపరిచినగా ప్రాణం తీసుకు ప్రార్థన చేయొద్దు. ఒక్కసారి ప్రభు మీరు చేయలేనంటే ఆ పని మరొకరికి అప్పగిస్తాడు ఆయన. ఆ సందర్భంలో దేవుడు ఏలియాతో ఈ విషయం చెప్తున్నాడు. నీ కుమారుగా ప్రవక్తగా ఉండటానికి ఎలీషాను అభిషేకించన్నాడు. ఇంకా 2 విషయాలు ఏం చెప్పాడంటే, నింషీ కుమారుడైన పట్టాభిషేకం చేయమని, సిరియా దేశం మీద రాజాకు పట్టాభిషేకం చేయమని, వాటన్నిటిని నీతో పంచుకున్నాను. సమయం చాలదు కానీ ప్రేమటి కాబట్టి ఎలీషా మాత్రమే మీతో పంచుకుంటున్నాను. ఎలీషాకి అభిషేకించి దేవుడే స్వయంగా ఏలియాతో స్పష్టంగా చెప్పినాడు. ప్రియులారా, ఎలీషాకి ఏలియా అభిషేకించాడు. ఎలీషా 12 అరుపుతో తోలుతున్నాడు. ఏలియా వెళ్ళి ఎలీషా మీద దుప్పటి వేశాడు. ఎలీషా ఎమ్మటించాడు. ఎలీషా ఏలి అంట పరిగెట్టాడని 1 రాజులు 19:20 వచనంలో రాయబడి ఉన్నది. ఏలియా కూడా పరిగెట్టుతూనే ఎలీషా ఏలియా ఎంట పరుగుతున్నాడు. ఓ యవనుడా, నీ సేవకుడు ఎంటున్న పరుగెట్టు అనుభవంలో రావాలి. ఏం చెయ్యాలో ఎలీషా చెప్పలేదు కానీ ఎడ్ల విడిచిపెట్టాడు, పరిగెత్తుతున్నాడు. కాడి ఎడ్లను వధించాడు, జన్నులు కొట్టించాడు. వారు భోజనం చేసిన తర్వాత ఎలీషా లేచి ఏలియాని ఎమ్మటించి ఏలియాకి ఉపసారం చేశాడు. రామిట్టి వెలిసి దేవుడు ఎలీషా సేవ చేయమని చెప్పలేదు, చేయమని చెప్పలేదు, ఏలియా వంట చేయమని చెప్పలేదు. కానీ దేవుడు చెప్పకపోయినా, ఏలియా చెప్పకపోయినా ఎలీషా అర్థమైంది ఏంటంటే, దైవజ్ఞుడు ఏలియాని నా దగ్గరికి దుప్పటి వేసాడంటే నేను సేవ చేయాలని అని గ్రహించాడు. గ్రహించులారా, ఏ సేవకులు మీరు సమీపిస్తున్నారు, ఏ సేవకుడితో మీరు సమీపిస్తున్నారు, మీరు ఎవరిని అర్థం చేసుకుంటున్నారు, నడుస్తున్నారో వాక్యం నింటి దేవుని బిడ్డలారా, ఎలీషాని దేవుని బిడ్డలారా స్తోత్రం. దేవుడు ఏలియాని ఎలా ప్రేమించాడో ఎలీషాని కూడా అలాగే ప్రేమించాడు. ఎంత గ్రహింపు, సేవకుడికి తన ప్రతిష్టకు గ్రహింపు. అందుకే దేవుడు ఎలీషా ద్వారా ఎన్ని గొప్ప కార్యములు చేశాడు అనుకుంటున్నారు. ఏలియా మనసిప్పి ఎలీషాకి ఏమీ చెప్పలేదు. బేతేలుకి వెళ్ళమంటున్నాడు అన్నాడు. 2 రాజులు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎలీషా అంటాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిన్ను నడవనన్నాడు ఎలీషా. ప్రవక్తల శిష్యులు చెప్తున్నారు, ఈరోజు దేవుడు ఏలియాని నాకేమీ చేర్చి తన గురంతా తన సేవకుని ఎమ్మటించి ముందే పెట్టాడు ఎలీషా. నీ సేవకుల లోపాలు ఎదుపై, అందుకే ఉన్నతమైన గ్రహించుకోలేకపోతా, ఉన్నతమైన చేయలేకపోతున్నావు. ఎంతకాలం ఉన్నా నీటి కోణంలోనే నువ్వు చూస్తున్నావా? ఎంతకాలం నీ సేవకులో ఉన్న సంఘంలో నెగిటివ్ కోణంలో ఆలస్యం చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారా? అది కాదు నీ సేవలసింది. నీ సేవకుడితో పరిశుద్ధమైన మార్గంలో ఎమ్మటించడం, దేవుని చిత్తము చేయడమే, గ్రహించిపోయి ప్రభుని మహిమపరచడమే. ఎలీషాను యుద్ధాన్ని దాటిన తర్వాత ఏలియాను కొనుపోయినప్పుడు ఇశ్రాయేలు రక్తమును పవిత్రుడు నీవే,
అని ఎలీషా కేకలు వేసినప్పుడు ఏలియా దుప్పటి కింద పడిపోయినప్పుడు ప్రియులారా దేవుడు ఎలీషా ఇటువంటి గ్రహింపించక చూడండి. ఆ గ్రహింపుకు దైవజ్ఞం ఎటువంటి బలమైన పరిశీలన చేశాడు మీరు గమనించవచ్చు. ఏలియా కావలసి వచ్చినప్పుడు దేవుడు సారు ఎదవరాలతో మాట్లాడి ఎలీషా కాలంలో సునేమిరాలు బలంతకారంతని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. భక్తి కలిగిన దైవజనుడు సునేమిరాలు తన ఎలీషా గురించి సాక్ష్యం పడి ఎలీషా సేవలో అద్భుతాలు మనం గమనించినట్లుగా అయితే నయమాన్ని కుంటి రోగాన్ని తీసేశాడు ప్రభు పేరట. గ్రహించి కుంటి రోగం వచ్చింది. నయమాను ప్రార్థన చేసినప్పుడు నీ వెళ్ళి యుద్ధాన్ని నదిలో ములుగమన్నప్పుడు మొదట అవదేహుని తన పనిమాడు మాటలో పడి యుద్ధాన్ని నదిలో ములిగి పరిపూర్ణతమైన స్వస్థతని పొందుకున్నాడు. ఎలీషా మరణించిన తర్వాత సంవత్సరానికి సైనికుడు శవాన్ని అదే సంవత్సరంలో పెట్టినప్పుడు ఎలీషా ఎముకలు తగిలి ఆ శవ దిగ్గున లేచింది. ఏమిట్లారా ఏలియా ఇంతవరకు నా ప్రాణం తీసుకోమని చెప్పిన ఎలీషా ఎన్నడూ కూడా ప్రార్థన చేయలేదు. రోషం కలిగిన వాడే దేవుని చిత్తం కొరకు నమ్మకంగా పనిచేశాడు. 2వ రాజులు 4వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే అక్కడ ఎలీషా కొండ మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. అతడు యథార్థవంతుడిగా ఇస్సాన్ని మనం చెప్తున్నాడు. సునేమిరాలు కుమారుడు చనిపోయిన సంగతి దేవుడు ఎలీషాకు బలిపరిచి, అందుకని ఎలీషా అంటున్నాడు దేవుడు యథార్థంగా ఎలీషా తన జీవితంలో ప్రభు సేవించాడు. 2వ రాజులు 6వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు దండుపేత ఉంచమని. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు వర్తమానం పంపించి ఫలానా స్థలములకు పోవద్దు, అతడి స్త్రీలు వచ్చి గనక ఇశ్రాయేలు రాజు దైవజనుడితో తెలిపి హెచ్చరిక చేసిన స్థలము పంపి సంగతి తెలుపు తన వారిని రక్షించినని ఇలాగ మాటికి జరుగుతూ వచ్చినందున సిరియారాజు కల్లోలు పడి తన సేవకుని పిలిపి మనలో ఇశ్రాయేలు పక్షము వధించిన వారి తెలిగి చెప్పరాదని అడగగా స్త్రీయాని ఓడిపోతున్నాడు ఇశ్రాయేలు మీద. ఎందుకు స్త్రీల మీద అర్థం కాలేనప్పుడు ఎవరైనా స్త్రీలు ఇశ్రాయేలుకి తెలిగి చేస్తున్నారేమని స్త్రీయారాజు అనుమానం పడిన సందర్భంలో సేవకుడు రాజుతో ఇట్లా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మన 2వ రాజులు 6:12 వచనంలో మనం అతని సేవకుడు ఒకడు రాజువైన నా ఎలినవాడ ఇశ్రాయేలు రాజు పక్షం ఎవరు లేరు, కానీ ఇశ్రాయేలు ఒక ప్రవక్త ఎలీషా మీ అంతఃపురం మాటలు ఇశ్రాయేలు తెలిగి చేయనని స్త్రీల విషయాలన్నీ ఎలీషాకు తెలుస్తున్నాయి. లేక ఎలీషాకు గయింపవుతుంది. నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించుకోగలిగితే శత్రు యొక్క అంతఃపురముల విషయాలు నీకు అర్థమవుతుంది, నీ గయింపవుతాయి. ఎంత గొప్ప విజయబాటులో ఎలీషా నడిచాడు. ఇశ్రాయేలు రాజుని సైన్యాన్ని నడిపించాడు. ఆయన తెలుసుకుని యుద్ధాలు జరగకుండా కాపాటుపడి ప్రజలకు ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు సిరియారాజు ఎలీషాని పట్టుకోవాలని పట్టణాలు మొక్కనిచ్చాడు. పనివాడు భయపడుతుండగానే ఎలీషా వీటిని చూడవద్దు, మనల్ని కాపాడడానికి అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఉన్నాయని ధైర్యపరుస్తున్నాడు. ప్రభా పనివారి కనులు తెరవాలని ప్రార్థన చేస్తున్నాడు ఎలీషా. స్త్రీయానులు ఎలీషాని ప్రభువా ఈ అంతత్మలో ప్రార్థన చేశాడు. వారి సౌమ్రయులను నడిపించాడు. సౌమ్రయం పట్టణంలో స్త్రీలు వచ్చినప్పుడు ప్రభువా వీరు చూసినట్లుగా వీరి కన్నులు తెరవమని ప్రార్థించాడు. దేవుడు వారి కన్నులు తెరిచాడు.
ఇశ్రాయేలు రాజు, అయ్యా వీరు కొట్టుదిన నాశనం చేదునా అని ఎలీషాను అడిగినప్పుడు, నువ్వు కొట్టవద్దు, నీ కత్తి చేతను ఈటి చేతను కానీ వారిని ఏమీ సరిపట్టవద్దు, నీవు వారిని కొట్టద్దు, వారికి భోజనం పట్టించి వారు తాగిన తర్వాత వారి యజమాని వద్దకు వెళ్ళుదురని చెప్పి స్త్రీలను భోజనం చేసి ఆశీర్వాద పొంది తిరిగి వారి దేశానికి, అప్పుడు స్త్రీలను ఇశ్రాయేలు దేశానికి రాలేదు అని 2 రాజు 6:23 రాయబడి ఉంది. మనం చదువుకుంటున్న వాక్యం 2 రాజులు 6:23. శత్రువులు మనం ఆయన ప్రార్థించాడో, శత్రువులు ఎలా నడిపించాడు, భోజనం పెట్టాడు. దేవుడు శత్రువుల మీద యుద్ధం చేయకుండా ఎలీషా కాలంలో ఎటువంటి గొప్ప దేవుడు చేశాడు. నీ జీవితంలో నీ పిలిపేషంలో నీ గ్రహింపు కలిగితే నీ యుద్ధాలు చేయవలసిన పని లేదు, జయము నీదే. మరొక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. దైవజనుడు పౌలు అపోస్తుల కార్యం 9:22 ప్రకారం, అపోస్తుల కార్యాలు 7 పట్టొద్దు, భోజనం పెట్టి వారి తిని తాగి వారి యజమాని వద్దకు వెళ్ళిన నుండి స్త్రీలను భోజనం తిరిగి వారి దేశానికి వెళ్ళిపోయి, అప్పుడు స్త్రీలను ఎప్పుడు కూడా ఇశ్రాయేలు మీద రాలేదని 2 రాజు 6:23 చదివిస్తాను. మనం చదువుకుంటాం. వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, శత్రుల కొరకు ఎలా ప్రార్థన చేశాడు, శత్రులు ఎలా నడిపించాడు, శత్రువులకు ఎలా భోజనం పెట్టాడు. దేవుని శత్రుల మీద యుద్ధం చేయకుండా ఎలీషా కాలంలో పుట్టి గొప్ప కార్యాలు చేశాడు, అనుగ్రహించాడు. నీ జీవితంలో నీ పిలిపేసంలోనూ గ్రహింపు కలుగుతుంది. యుద్ధాలు అవసరం లేదు, జయము నీదే. మరొకసారి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. దైవజనుడైన పౌలు అపోస్తుల కార్యాలు 9:2 ప్రకారం, అపోస్తుల కార్యాలు 9:2 ప్రకారం పౌలుగా ఎంచి యేసు బెదిరించి దేవుని మహాకృప పరిశుద్ధుల ప్రార్థనలు దైవజనులను పట్టుకున్నాయి. అంతకుముందు పాత పేరు సౌలు, ఇప్పుడు పౌలుగా మారిపోయాడు. ప్రేమైన వారులారా, అపోస్తుల కార్యాలు 9:1-3 వరకు ఒకప్పుడు సౌలు దేవుడు పట్టుకున్నప్పుడు పౌలుగా దేవుడు మార్చుకున్నాడు. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అతడు దమస్కులోకి వెళ్ళి శిశువులను బదిరించి ఈడ్చుకురావాలనే తలంపులతో కలిగి ఉన్నప్పుడు దమస్కు దగ్గరికి వచ్చినాడు, కానీ లోపలికి రాలేకపోయాడు. ప్రియులారా, ఆకాశం ఒక వెలుగును అతని చుట్టూ ప్రకాశించింది. ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా అని. నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు దేవుడు. దేవునికి వందనాలు. సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు అతను గ్రహించాడు. అతనితో ఉండింటూ వారు ఆ స్వరం విన్నారు, కానీ వారిని చూడలేకపోయారు. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 9:26 మనం చదువుకుందాం. అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో యజ్ఞం చేశాడు, కానీ అతని శిష్యుడిని నమ్మక అందరూ కూడా అతనికి భయపడ్డారు. యెరూషలేములో శిష్యులతో కూడా కలుసుకోవడానికి అతను ప్రయత్నం చేశాడు, కానీ అతని శిష్యుడిని నమ్మక అందరూ కూడా అతనికి భయపడిపోయి అతని పాప జీవితాన్ని వారి కన్నుల్లో కనపడుతుంది, కానీ సంఘాన్ని పాడు చేసే సౌలే కనపడుతుంది. ఇప్పుడు ప్రభు కోసం సాక్ష్యం ఇస్తున్న అతని మాటలు, ప్రభు కోసం చెప్తున్న తెలియ చేస్తున్న పాతి విషయాలే యెరూషలేము శిష్యులు మర్చిపోలేకపోయారు. వారు నమ్మనేనప్పుడు పౌలు, నేను వీరితో పని చేయలేనని ఒక ఆలోచనకి పౌలుకి రాలేదు, కానీ వారు నమ్మే వరకు ఓపికతో దేవుని సమయం కొరకు పౌలు కనిపెట్టాడు. ఎందుకు పౌలు చేసేది? స్నేహితులారా, సంఘాన్ని నాశనం చేయటాన్ని అనేక మంది తీసుకెళ్ళి, నేను ఒక్కడిని పరిశుద్ధులు లేకుండా నేను ఎలా కట్టగలను? ఆయన నా కాలం అందు రక్షించు. నాకంటే ముందు
ప్రభు వారిని రక్షించాడు కదా, నా కొరకు ప్రార్థన చేశారు. వారికి వేరుగా నేను చేయగలిగిన ఆ గ్రహింపే ప్రపంచానికి ఒక గొప్ప సువార్తని పౌలును చేశాడు దేవుడు. 3 మిషనరీ ప్రయాణం చేశాడు పౌలు. ప్రభు తర్వాత ప్రభులాగే సంపన్నుడు వాడు ఎవరంటే అపోస్తుల పౌలు. నేను ప్రభుని నడుచుకుంటున్నాను. గలతీ పత్రికలు ఒక విషయాన్ని రాస్తున్నాను. గలతీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. గలతీలు రాసిన 1వ పత్రిక 18వ వచనం. అతనితో కూడా 15 రోజులు ఉన్నాడు. దైవజనుడు పౌలుకి పెద్దలు కుడిచి ఇవ్వటంలో ఉన్నట్టు ప్రాముఖ్యత ఏమిటంటే పౌలుకి తెలుసు. గలతీ 2:9 వచనాన్ని మనం చదువుకున్నప్పుడు పేతురు తన కుడి చేని పౌలుగా బర్నబాకిచ్చాడని వాక్యం తెలియజేస్తుంది. పెద్దలు ఉన్నారు, వారితో పౌలు ఉన్నాడు. ఒకప్పుడు పౌలుని నమ్మలేని మాట వాస్తవమైనా వారి కుడి చేయి ఇచ్చే వరకు ఓపుకుతో ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నాడు. పౌలుకి ఆత్మ సంబంధంగా చాలా లోతైన గ్రహింపు ఉంది. నేను ఒంటరిగా నేనేమీ చేయలేను, పరిశుద్ధులతో కలిస్తేనే కానీ పని చేస్తానని పౌలుకి గ్రహింపు వచ్చి ఆయన నమ్మకపోయినా వారితో కలిసి ఉండగలిగారు. ఈ జీవితంలో ప్రభు కొరకు చేసే పని విషయం ప్రభు నీ గ్రహింపిస్తాడు. ప్రభు ఈ రాత్రి నీ కళ్ళు తెరవాడని దేవుని పేరట నేను కోరుతున్నాను. దేవుడు ఎవరిని కూడా సంఘంలోని బయటికి వెళ్ళి పని చేయమని చెప్పడు. దేవుడు నిలిచి వేయలేరా? మీ కుటుంబంలో సమస్యలు కట్టుకుంటున్నారు. కుటుంబంలో సమస్యలను ఇంకొకరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ సంఘంలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను బయటకు తీసుకొని వస్తున్నారు. ప్రభు నా దోషణ పాలైపోతుంది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ప్రేమతో నేను మీకు మనం చేస్తున్నాను. సంఘం కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు. ఆయన పడే పాటలో కొద్దిపోయింది. నా వంతు నా శరీరం సంపూర్ణంగా చేస్తున్నాను అంటే పౌలు. నీకు నాకు ఆ మనసు కావాలి. మన గ్రహింపగలిగితే మనసు కలిగి పనిచేస్తాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. తన ద్వారా తన సహోదరులకు రక్షణ దయచేసిన సంగతి వారి గ్రహించలేని తన తలంచిన కానీ వారి గ్రహింపులయ్యారు. మన పితరులైన ఇశ్రాయేలు సుమారుగా 430 సంవత్సరాలు బానిసత్వంలో విడిపింపబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. వారు ఐగుప్తులో ఉన్నారు. ఫరో ద్వారా వారు కలిగిన శ్రమలలో నలిగిపోతున్నారు. ఇటుకరాలు చేయాలని చాలా కఠినమైన శ్రమ. ఆ పరిస్థితులన్నిటి మధ్య వారు చేసిన ప్రార్థన ఫలితముగా దేవుడు మోషేను వారి కొరకు ఏర్పాటు చేశాడు. మోషే ఫరో రాజగృహంలో పెంచబడ్డాడు. ఫరో కుమార్తెకి కుమారుడిగా పెంచబడ్డాడు. 40,000 మోషే ఫరో ఇంట్లో ఉన్నట్లుగా లేఖనాలు తెలియచేస్తున్నాయి. మోషే ఫరో ఇంట్లో ఉన్న ఫరో కుమార్తెకు కుమారుడిగా ఉన్న పిలువబడుతున్న తన అంతరంగంలో తన జనులు ఎలాగున్నారో చూడాలని ఆశ మోషేకి చాలా అధికముగా ఉంది. ప్రియులారా, మోషే ఐగుప్తు సుఖభోగాలు విడిచిపెట్టి దేవుని ప్రజల కొరకు ఆశపడి వచ్చినప్పుడు వారి మోషేని దేవుడు పంపించాడు. వారి గ్రహింపలేదు. గ్రహిస్తాడు అనుకున్నాడు, కానీ వారి గ్రహించలేకపోయారు. వారు అంటున్నారు, మా మీద అధికారిగా తీర్పులకు నేను ఎవరు నియమించారు? మోషే కూడా చేయకూడదని తప్పు చేసినప్పుడు ఒక ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టినప్పుడు తొందరపడి మోషే తొందరపాటుతో చేసినట్టు పని అది చాలా ఘోరమైన కలవరను మోషేకి కలుగ చేసింది. మిద్యాను అరణ్యం పారిపోయినప్పుడు అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. మోషే 80,000 దేవుడు మోషేతో మాట్లాడాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఒకవేళ 40,000 దేవుడు మా కొరకు పంపిన ఇశ్రాయేలుతో తలంతే ఒక్కో 40 సంవత్సరాల క్రితమే వారి ఐగుప్తు బానిసత్వంలో ఉంది. ఒకవేళ విడిపింపబడి ఉండేవారేమో. వారి గ్రహింపు కలగలేదు. దేవుడు మా కొరకు మోషేను పంపించాడని నీవు గ్రహించిపోతే సమయం వృధా అయిపోతుంది. దేవుని చిత్తంలో ఉండి నువ్వు పక్కకు వస్తావు. చాలా ఘోరమైన నష్టాలు
మన జీవితాలు జరిగే ప్రవాదం ఉంది. దేవుడు నేను ముగించిపోతున్నాను. దేవుని బిడ్డలారా, పేతురు గ్రహించుకున్నాడు తన అంతరంగాన్ని. ప్రభు మాట్లాడాడు, పేతురుని ఏం చేయబోతున్నానని. ఎలీషాకి గ్రహించుకున్నాడు, గొప్ప పరిచర్య చేయగలిగాడు. పౌలు గ్రహించుకున్నాడు, దేవుని చిత్తం చేయగలిగాడు. ఇశ్రాయేలులో గ్రహింపు సమయం అంతా వృధా అయిపోయింది. దేవుని బాధ పెట్టిన వారు మారిపోయారు. దేవుని అంతకంటే అధికముగా బాధ పెట్టారు. ప్రార్థన చేసుకుందాము. దేవుని దయచేసి ఒక్కసారి లేచి ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆకాశం చేతులు దేవా, స్తోత్రం స్తోత్రం. చేతుల పైకెత్తి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డల దినము పరిస్థితి నీవు గ్రహింపులేని ఎత్తిగా నువ్వు ఉండకూడదు. ఆత్మ సంబంధమైన గుడ్డితనములు కొనసాగొద్దు. ఈ వర్తమానం నాకు నీకు అవసరం. అందుకే ప్రభు ఇచ్చినాడు. దేవుడి బిడ్డల కన్నీరు విడిచి పాదాలు పట్టుకుని, ప్రభు పేతురికి ఆశ్రయం అక్కర్లేదు, అంతరంగాన్ని చూసుకో. పేతురు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, నేను పాపాత్తుని నిలపించాడయ్యా, నీ పేతుని విడిచిపెట్టలేదయ్యా. నేను మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను వాగ్దానం చేశారయ్యా. నా దేవా, నీ వాదాల దగ్గర సాగులు పడుతున్నానయ్యా. ఆంతరంగాన్ని చూసిన కృపలో తీసుకురండి అయ్యా. నా దగ్గరికి సమర్పించు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఎలీషాకి అర్థమైందయ్యా, ఉన్నతమైన పరిచర్య నీ కొరకు నీ నామంలో చేయగలిగాడయ్యా. మా దగ్గరికి నువ్వు పంపించి తండ్రి, యెహోవా మమ్మల్ని గ్రహించేవాళ్ళు లోబడేవారుగా మేము చేయండి. భారముతోనైనా మమ్మల్ని నింపండి దేవా. పౌలు గ్రహింపు ఇచ్చేవయ్యా. నీ చిత్తములు నిలిచినట్లుగా మమ్మల్ని కూడా ఆశీర్వదించిన అయినా ప్రభా. ఇశ్రాయేలు వృధా చేసుకోకుండా నశించిపోయే కోట్లాది మంది ప్రజల కొరకు నమ్మకంగా పనిచేయటానికి కృపలో తీసుకోండి అయ్యా. ప్రభువా, మాకు ఆత్మలు ఉండయ్యా. మాకు ఎండు బంగారు అక్కర్లేదు ప్రభువా. ఈ తరం అంతా నీ చేతుల్లో పెడుతున్నాము ప్రభువా. మమ్మల్ని అటువంటి ఆవేదనలో కూడిన ప్రార్థన ఆత్మ వృద్ధన ఆవేదనతో మాకు దయచేయండి అయ్యా. ఏ రాత్రి పాల్గొన్న ప్రతి వ్యక్తిని దర్శించి నీ వస్తు కాదయ్యా. వాక్యం ఉంటుంది మేము స్వస్థపరచబడ ఇంటుండగానే మరి హృదయాలు కూర్చోబడనట్లు ఆశీర్వదించిన అయినా యేసయ్యా. దేవానికి స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని బలవంతంగా మార్చి యేసు నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. మన తండ్రి అని దేవుని కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ సహాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును కాక. ఆమేన్. రైతులాడు దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఇన్ని గ్రహించేవారుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఖచ్చితంగా దేవుడు నిలబెట్టుకుంటాడు. అలుపుని నా ఎడల దేవుడు కృపచూపు. ఏదైనా ప్రభు వారం అవుతుంది, హైదరాబాద్లో ప్రభు తీసుకొచ్చాడు. మరి అనేక గృహాల దగ్గర దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నా కొరకు బిడ్డల కొరకు ప్రార్థిస్తారని ప్రభు పేరట మీకు అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్.